పేపర్కి ఎక్కా నీకు నాన్న పాడు బంగ్లాగా తయారైంది. గెస్ట్ హౌస్ మాదిరి ఉంది ఇది. మాట్లాడారు నా పేరు బి రంగస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కోడుమూరు. ఈ కోడుమూరు పట్టణంలో ఉన్నటువంటి పెద్దబాయి గారి సమీపంలో బీసీ బాలుర వసతి గృహం ప్రీమెట్రిక్ హాస్టల్ గత 30 సంవత్సరాల నుంచి హాస్టల్గా కొనసాగుతున్నటువంటి హాస్టల్ని గత ప్రభుత్వంలో ఈ హాస్టల్ శిథిలావస్థకు గురై పడిపోయే స్థితిలో ఉన్నందువలన విద్యార్థులందరూ ఇక్కడ చదువుకోవడానికి ఎంతోమంది వచ్చేవారు. అలాంటి సమయంలో ఈ పడిపోయే స్థితిలో ఉన్నందువల్ల విద్యార్థులు చదువుకోలేక వేరే ఊర్లకి లద్దెగిరి, అమ్మడగుంట్ల, లేదంటే కర్నూలు, పెద్దపాడు ఇలాంటి హాస్టళ్ళకి వెళ్ళి విద్యార్థులందరూ చదువుకునే ఆవశ్యకత ఏర్పడింది. ఈ ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నప్పటికీ వినతి పత్రాలు లేదంటే రాస్తారోకలు, ధర్నాలు చేసినప్పటికీ ఉన్నతాధికారులు, ఈ గ్రామ పంచాయతీ ఉన్నత అధికారులు కానీ, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్ కానీ, డిస్టిక్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ ఎన్ని వినతి పత్రాలు, ఎన్ని రాస్తారోకలు చేసినా కూడా కంటికి కనిపించినట్టు, చెవుకు వినిపించినట్టుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లోన దేవనకొండ, అదేవిధంగా గోనెగండ్ల, కృష్ణగిరి మండలాల దగ్గర నుంచి గ్రామ స్థాయిలోన విద్యార్థులందరూ ఇక్కడికి వచ్చి చదువుకునేటువంటి వాళ్ళు. అలాంటి పరిస్థితి ఈరోజు లేదు. అలాంటి పరిస్థితి ఉన్నందువల్లనే ఇక్కడ ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ కానీ లేదంటే మన జీవీఆర్ జెడ్పీహెచ్ఏ స్కూల్లో డ్రాప్ అవుట్లు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా స్ట్రెంత్ మొత్తం కూడా తగ్గిపోతూ ఉంది. గవర్నమెంట్ వ్యవస్థను ఒకవైపు అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వాలు ఈరోజు ఇలాంటి హాస్టల్ని పట్టించుకోవడంలో వెనుకంజలో ఉన్నారు. కాబట్టి తక్షణమే రేపటి సంవత్సరానికైనా దానికి ఈ హాస్టల్ని పునఃప్రారంభించాలని, లేని పక్షంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులందరినీ కలుపుకొని మీ ఆఫీసులను కూడా ముట్టడించడానికి కూడా వెనకాడబోమని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. గతంలో ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చినారు కదా, గతంలో ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసినారు, చెప్పారు. కానీ ఇక్కడ గతంలో ఫైర్ ఇంజన్గా, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్గా కొనసాగి హాస్టల్గా మారింది. ఈ హాస్టల్ని పాడుపోయినటువంటి హాస్టల్గా తయారై కేవలం కార్యకలాపాలకు మాత్రమే తయారైంది. ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మందు వ్యసనాలకి పాల్పడి ఇక్కడ అంతా హాస్టల్ని కూడా తీవ్రమైనటువంటి పరిస్థితిని గురి చేసింది. ఇలాంటి హాస్టల్లో విద్యార్థులు చేయాలంటే సహనం చేయలేకపోతున్నారు. కాబట్టి జైల్లో ఉన్నటువంటి ఖైదీలకే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు, కానీ సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఎక్కడో మెరుగుబాటు చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కావున ఈ కోడుమూరు పట్టణంలో ఉన్న